ఐఏఎస్లతో నాకు కొంచెం ప్రమాదం ఉంది, అనుభవం కూడా ఉంది. ఎందుకంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. నేను నా జీవితంలో చాలా మంది ఐఏఎస్లతో పనిచేసిన. నాకు 47 ఏళ్ళు. పృథ్వాన్న నన్ను 21 ఏళ్ళ నుంచి ఉద్యమాల్లో దింపుతున్నాడు. పృథ్వాన్న మేము జడి లక్ష్మణ గారితో పనిచేసినాం, జయప్రకాష్ నారాయణ గారితో వ్యతిరేకంగా పనిచేసినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక బాహుబలి లాగా వస్తే ఆయన బిచ్చల దేవుడు అయిపోయాడు, ఆయనతో చూసినాం. ఇప్పుడు ఆకునూరు మురళిని ఎక్కడో అక్కడ జగన్ దగ్గర పెద్ద నౌకరు పనిచేసేటాన్ని పృథ్వీని తీసుకొస్తే ఆయన్ని మోసినాం. కానీ నలుగురు ఐఏఎస్లలో ఎక్కడో భయమో స్వార్థమో ఏదో ఉంది. కానీ చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ బీసీ నుంచి వచ్చిండు, ఒక ఐపీఎస్ పూర్వచంద్రరావు గారు, వీళ్ళిద్దరు మా బహుజనులకు పుట్టిన బాహుబలులను నమ్ముతున్నాం. వాళ్ళు పిచ్చల దేవుడు, వీళ్ళు బాహుబలులను నమ్మి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, అగ్రవర్ణ పార్టీల్లో ఉన్న బీసీ బాహుబలులారా, మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం. మీరు కట్టప్పల్లాగా బానిసల్లాగా ఉంటే బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఈ చెంచాలను దైత్యం చేయాలి. ఎందుకంటే కాంశీరామ్ గారు చెప్పారు, ఆత్మగౌరవం లేని వర్గాలకి, అడక్క తినే జాతులకు ఎప్పటికీ రాజ్యాంగం గారు. మీకే ఆత్మగౌరవం లేకపోతే, మీరే అగ్రవర్ణ పార్టీల నాయకుల మోచేతి నీళ్ళు కాకుంటే మీరు మా ఆత్మగౌరవం గురించి ఎట్లా పోరాడతారా బిడ్డలారా? మాకు బీసీ కృష్ణన్న కావాలి కానీ బీజేపీ కృష్ణన్న వద్దు. ఆయనని బీసీ కృష్ణయ్య అంటాం మనం, బీజేపీ కృష్ణన్న అక్కర్లే. మా లక్ష్మణ్ అన్న మాకు దూర బంధువు. మా మున్నూరు కాపులో చాలా మంది ఉన్నారు, బిచ్చల దేవుళ్ళు ఉన్నారు, కట్టపల్లి ఉన్నారు. నా నుంచే స్టార్ట్ చేస్తున్నా. లక్ష్మణ్ గారికి 4 పదవులు వచ్చినాయి. ఓబీసీ సెల్ చైర్మన్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, పార్లమెంట్ పార్టీ కమిటీ, మొత్తం దేశం మొత్తంలో 8 మంది ఉంది. మరి లక్ష్మణ్ గారు ఎక్కడా మాట్లాడరే? లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన అవసరం, ఆయన బీసీ కాకపోతే ఆ పదవి వచ్చేదా? రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటది, ఎస్టీ సెల్ ఉంటది, బీసీ సెల్ ఉంటది, ఎంబీసీ సెల్ ఉంటది, ఓబీసీ మోర్చా ఉంటది. 90% పైగా ఉన్న ప్రజల్ని ఈ 3 రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించారు కదా. మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి ప్రతీకల్ని వీళ్ళేమన్నా జూ పార్కుల జంతువులా, లేకపోతే సర్కస్ లో ఆడే జంతువులా? సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా నా కొడగలరా? మీ పార్టీలు ఓనర్లు అయితే 90% ఉన్న ప్రజల్ని, 90% మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని, మా పులులని మీరు సెల్లుల్లో వేసి బంధిస్తారా? మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంపీసీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు తీసి రెడ్డి సెల్లు, వైశ్య సెల్లు, బ్రాహ్మణ సెల్లు, మీరు మైనారిటీలు అంటే ఈ 3 పార్టీలు కుల పార్టీలు, అవి రాజకీయ పార్టీలు కాదు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు, 3 కుటుంబాలు.